ఎదురు దెబ్బల నుంచి మరింత బలంగా పుంజుకుంటానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన మాటలు రాసి పెట్టుకోండి అంటూ ట్విట్టర్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. అబద్ధాలు తనను దెబ్బతీయలేవని, కుట్రలతో తన నోరు మూయించలేరన్నారు కేటీఆర్. న్యాయ వ్యవస్థను గౌరవిస్తానని, న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. లివిల్ కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎదురు దెబ్బల నుంచి మరింత బలంగా పుంజుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది. తన మాటలు రాసి పెట్టుకోండి అంటూ ట్విట్టర్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. అబద్ధాలు తనను దెబ్బతీయలేవని, కుట్రలతో తన నోరు మూయించలేరని కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? అలా ఏదైతే ఏసీబీ కాబట్టి ఇటు ప్రభుత్వం చేస్తున్న అక్రమ కుట్రలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మీరు ఎంతైతే ముందుకు మీరు ఒక అక్రమ కేసులు పెట్టి ముందుకు తీసుకెళ్తారో అంతే స్పీడ్గా నేను ఒక బలంగా నేను ఇంటికి వస్తానని చెప్పేసి కూడా చెప్పారు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి తిరిగి ఖచ్చితంగా నేను తిరిగి చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ జరుగుతుంది, రేపు కూడా జరగచ్చు అనే ఏదైతే ఏసీబీ కేసుకు సంబంధించి అక్రమ కేసుకు సంబంధించి ఇవాళ హైకోర్టులో పిటిషన్ ఏదైతే కోర్టు పిటిషన్ ఉందో అది కొట్టివేసిన నేపథ్యంలో కొంత హైదరాబాద్ కొనసాగుతుంది. కాంగ్రెస్ కుట్రపూరిత వైఖరికి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఈ మొదటి నుంచి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విషపూరితపు ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఖండించారు. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో దానికి మించి నేను తిరిగి వస్తాను, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, నేను ఖచ్చితంగా నేను న్యాయ వ్యవస్థ నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ నేను నమ్ముతాను, ఖచ్చితంగా జస్టిస్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎక్కువ వేదికగా చెప్పారు. అంతేకాకుండా నేను ఏదైతే ప్రజల కోసం పోరాటం చేస్తానో, ప్రజలకు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం పోరాటం చేస్తున్న ఖచ్చితంగా నేను పోరాటం చేస్తూనే ఉంటా. ఖచ్చితంగా ఏదైతే ఇవాళ జరుగుతుందో ఇదంతా కూడా చరిత్రకు ఒక నిదర్శనం అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇదంతా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ఎక్కువ వేదికగా బీఆర్ఎస్ పక్షం కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఏసీబీ కేసుకు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగానే స్పందించాలని చెప్పుకోవచ్చు. మీరు ఎంత చేస్తున్నారో దానికి తిరిగియాల్సిన అంత మించి తిరిగాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత బలహీనంగా నన్ను కుట్రలు చేసి తీసుకెళ్దామని చూసినా అంత బలంగా ఉంటానని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా మీరు ఎంత బలహీన పరిచినా నేను అంత బలంగా మరొకసారి ప్రజల కోసం, ప్రజల వైపున ఇచ్చిన హామీలు అమలు కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా అందించాల్సి. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.